మీరేమో ఇట్లా అంటా ఉన్నారు, హుజురాబాద్ మున్సిపాలిటీలో నేను ఒడగొట్టొచ్చాను అంటూ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా నా యొక్క నెక్స్ట్ టార్గెట్ ఎల్బీ నగర్ అని చెప్తా ఉన్నాడు. మొదటి టార్గెట్ కౌశిక్ రెడ్డి, హుజురాబాద్లో నేను సక్సెస్ అయ్యాను, నెక్స్ట్ వచ్చేటువంటి 2028లో ఎమ్మెల్యేని చేసుకోవడమే నా లక్ష్యం అని చెప్తా ఉన్నాడు. మీరేమంటారు నవీన్ యాదవ్ శ్రీనివాస్ గారు? పిల్ల బచ్చగాళ్ళు గవాల గురించి ఏం మాట్లాడతాం? 4 సార్లు ఎమ్మెల్యే ఓసారి దొంగోట్లతో గెలిచిన గురించి ఏం మాట్లాడతాం? ఎగురుతారు ఇట్లనే ఎగరేటోళ్ళు అందరూ కూడా. కాలం అన్నిటికీ సమాధానం చెప్తుంది. కౌశిక్ రెడ్డి గారు, మీ పైన ఇప్పుడు సిఐడి వేశారు. నిజంగానే గవర్నమెంట్ మిమ్మల్ని టార్గెట్ చేసిందే, అందుకే సిఐడి వేశారు డైవర్షన్ కోసం అని అంటున్నారు. గతంలో క్వారీకి సంబంధించిన ఒక మహిళ తన భర్తని ఇబ్బందులు పెట్టారని డబ్బులు డిమాండ్ చేస్తున్న ఒక రకంగా మీ మీద ఆరోపణ ఉంది. తర్వాత ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏదో మీ అనుచరో లేకపోతే మీరు డబ్బులు తీసుకున్నారో ఒక ఆరోపణ ఉంది. సో నిజంగానే గవర్నమెంట్ వాళ్ళు టార్గెట్ చేయాలనుకుంటే, ఉదాహరణకి మీ పార్టీలో ఉన్నటువంటి బాల్కసుమన్ కేతనపల్లిలో జరిగిన సంఘటన తీసుకెళ్లి రిమాండ్ వేశారు. అలాగే మిమ్మల్ని చేసే అవకాశం ఉండేది. కానీ సిఐడి కేసే ఎందుకు వేసిరు అనుకుంటున్నారు? మీకు ఒకటే చెప్తా ఇప్పుడు ఈ కేసు ఎందుకు? నన్ను ఎన్ని కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెట్టాలనుకురు. ఆ రోజు కూడా నేను హాలిడేకి నేను దుబాయ్కి పోతూ ఉంటే నన్ను ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసి తీసుకొని వచ్చి సినిమా చేసిరు. నన్ను అప్పుడు కూడా జైలు పంపాలనుకున్నాను. కానీ న్యాయం గెలిచింది కదా. మీరు రెండోది అడిగిండు, నా ప్రాణం పోయినా కూడా అట్లాంటి పనులు నేను చేయను. ఎట్టు పరిస్థితులు అట్లాంటి పనులు నేను చేయను, నాకు అవసరం కూడా లేదు. నంబర్ 2. నంబర్ 3, సిఐడి దాని మీద వీళ్ళు ఇప్పుడు కేసు పెట్టి, ఆ పాకిస్తాన్ అని అన్న వర్డ్ సిపి పాకిస్తాన్ నుంచి వచ్చిందని పెట్టి ఓ దేశ ద్రోహం కేసు పెట్టి కౌశిక్ రెడ్డినో 2-3 నెలలు జైలు. ఏమవుతుంది భయ్? మిస్టర్ రేవంత్ రెడ్డి, నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు జైల్లో 2-3 నెలలు పెట్టినా, 4 నెలలు పెట్టినా, 6 నెలలు పెట్టినా పోవడానికి కూడా కౌశిక్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు. ఏం ప్రాబ్లం లేదు. ప్రజల కోసము నువ్వు నన్ను జైలు పెడితే ప్రజలేం మర్చిపోరు కదా. ఇలా సుమన్ని పెట్టినావు లోపల జైలు. ఎందుకు పెట్టినావు సుమన్ని జైల్లో? ఇలా బీఆర్ఎస్ పార్టీలో ప్రజలాడ ఓటేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించినందుకేనా మీరు జైల్లో పెట్టింది? ఇది పూర్తిగా అన్యాయం. ఈయన ఎన్ని కేసులు పెట్టినా, మమ్మల్ని జైలు పెట్టినా మా నోరు మూపియలేడు, మా నోరు అనేది ఆపలేడు. బరాబర్ ఈ తెలంగాణ రాష్ట్రానికి మళ్ళీ 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న మళ్ళీ రైతులందరూ కూడా పచ్చగా ఉండాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణలో ఉన్న యువకులు పచ్చగా కావాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణలో ఉన్న మహిళలందరూ కూడా పచ్చగా కావాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. తెలంగాణలో ఉన్న తాత వాళ్ళు పచ్చగా కావాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడుతూనే ఉంటాం. బీఆర్ఎస్ పార్టీలో మీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు. మీకంటే కేసీఆర్ గురించి తెచ్చారు కదా, కేసీఆర్ గురించి ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. మీరేమో తెలంగాణ జాతిపిత అంటున్నారు. మీ పార్టీలోనే గెలిచి కాంగ్రెస్కి వెళ్ళిన కడియం శ్రీహరి ఏమో జాతిపిత ఎవడు అని. ఏ పార్టీ కడియం శ్రీహరి? మీ పార్టీలోనే గెలిచి ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు కదా, ఆయన ఏమొచ్చి జాతిపిత ఎవరని అడుగుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారేమో. మీకు క్లారిటీగా చెప్తున్నా అండి, ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. ఆనాడు మహాత్మా గాంధీ బ్రిటిషర్స్తోని కొట్లాడి భారతదేశానికి స్వాతంత్రం తెచ్చింది వాస్తవం. నేడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణకి స్వాతంత్రం తెచ్చింది వాస్తవం. ఎవరు అవునన్నా కాదన్నా దిస్ ఈజ్ ద హిస్టరీ ఆఫ్ తెలంగాణ. దీన్ని ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా ఎవడేమన్నా అవునన్నా కాదన్నా ఇది వాస్తవం. భారతదేశానికి జాతిపిత మహాత్మా గాంధీ అయితే తెలంగాణకి జాతిపిత కేసీఆరే. ఇది ముమ్మాటికి నిజం. బేఫికర్ ఉండండి. బీఆర్ఎస్ పార్టీలో మీకంటే సీనియర్ నాయకులు ఉన్నారు, మీకంటే ఉద్యమకారులు ఉన్నారు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు జగదీష్ రెడ్డి కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ. కానీ అందరికీ ఎవరికి మజిల్ పవర్తో యుద్ధాలు ఉండవు. కానీ మీకు మీ పక్కన కాన్స్టిట్యూన్సీ పెద్దపల్లి విజయనగరంతో మజిల్ పవర్ కోసం సవాల్ వేస్తారు. షేర్లింగంపల్లి అడకపూడి గాంధీతో మజిల్ పవర్కి సవాల్ చేస్తారు. దానిని నాగేంద్రతో కూడా ఇదే సవాల్ చేస్తారు. అంటే కౌశిక్ రెడ్డి ఒక్కరే మజిల్ పవర్ చూపించాలనుకుంటే బీఆర్ఎస్ పార్టీ మజిల్ పవర్ కాదు మనోజ్. విజయ రమణారావు గారితో విజయ రమణారావు గారు, నేను ఆ రోజు చెప్పిన నా కాన్స్టిట్యున్సీలో తనుగులాల చెక్ డ్యాము జెలిటిన్ స్టిక్స్ పెట్టి ఆ చెక్ డ్యామ్ని బ్లాస్ట్ చేసిర్రు. అది ఉష్కా మాఫియా బ్లాస్ట్ చేసింది. ఖచ్చితంగా వాళ్ళని మీరు అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన. ఆ రోజు ఏమన్నాడు విజయ రమణారావు గారు? ఏమన్నాడు? దీన్ని వీళ్ళని అరెస్ట్ చేయాలి, ఈ చెక్ డ్యామ్ని వెంటనే నిర్మించాలి, ఇది ప్రజలకి ఉపయోగపడేది, చాలా తప్పు ఇది ఇట్లాంటి చేయకూడదు అని నేను పోయి చెప్తే విజయ రమణారావు గారు ఏమన్నారు నెక్స్ట్ డే? మీరు ఇట్లా జెలిటన్ స్టిక్స్తో మేము బ్లాస్ట్ చేసినట్టు మీరు వీడియో చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేస్తాను విజయ రమణారావు గారు అన్నారు. నెక్స్ట్ డే నేను జెలిటన్ స్టిక్స్తో వాళ్ళు బ్లాస్ట్ చేసిన వీడియో, మీరు ఒక్క నిమిషం టైం ఇస్తా, వీడియో మళ్ళీ కూడా ప్లే చేస్తా. జెలిటన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేసిన వీడియో నేను చూపించిన కదా. మరి విజయ రమణారావు గారు నువ్వు అడిగినావు, మేము చూపించినాం, మరి నువ్వు రాజీనామా చేయాలని నేను అడిగితే
నిజం మాట్లాడితే మరి వాళ్ళకి మండితే నేనేం చేయాలి నా మీద దాడికి వస్తే? ఒకటి. ఇలా గాంధీ గారి ఇష్యూ 2. గాంధీ గారి ఇష్యూ ఏముండే? గాంధీ గారు పిఎస్సి చైర్మన్ అయిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ అయినా అని చెప్పిండు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ నుంచి చైర్మన్ అయితే మా తెలంగాణ భవన్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టిపో, లేదు అంటే మీ నెక్స్ట్ డే రోజు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారి దగ్గరికి పోయి కలిసి వద్దాము, లేదు అంటే నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే అంటున్నావు కదా, మరి నీ ఇంటి మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేద్దాం, నేను కూడా వస్తా, ఇద్దరం కలిసి ఎగరేద్దామని ఆయన బీఆర్ఎస్ పార్టీ అంటేనే నేను అన్నా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.